హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో పండగలకి వ్రతాలకి చేసుకునే పూర్ణం బూరెలు చేసి చూపించబోతున్నాను. నేనైతే పూర్ణం బూరెల కోసం ఒక గ్లాస్ శనగపప్పు అయితే ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకున్నానండి. అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పుని అయితే ఇలా స్టవ్ పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఇది ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి మెత్తగా. ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోవాలండి. చూసారు కదండి, మొత్తం పప్పునంతా ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుందాం. ఇలా బెల్లాన్ని వేసుకున్నాక కొంచెం ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోండి. బెల్లం మొత్తం ఇలా కరిగిపోవాలి. చూసారు కదండి, ఇలా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా కలుపుకుని మొత్తం ఇదంతా పొడిగా అయిపోవాలండి. దీన్ని అయితే ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా ఉడికించుకోండి. చూసారు కదండి, ఇలా దగ్గరికి అయితే అయిపోయింది. దీంట్లో కొద్దిగా దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ అయితే ఆపేయండి. దీన్ని ఒక పళ్ళెంలోకి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా చల్లార్చుకోండి. ఇలా పళ్ళెంలోకి వేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాల పాటు ఇలా చల్లార్చుకోండి. నేనైతే పూర్ణం బూరెల కోసం సోయి కోసం నైటే మినప్పప్పు బియ్యం నానపెట్టుకున్నానండి. ఇదైతే 1 కప్పు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని అయితే వేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ముద్దగా. నేనైతే మినప్పప్పు బియ్యం పిండి మిక్సీ వేసుకున్నాను కదండి, అలాగే దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. ఇదైతే ఇలా తిక్కగా ఉండాలండి, అప్పుడే బూరెలు బాగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఈ పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పూర్ణాల్లో చుట్టేసుకోండి. కొంచెం చేతులకు ఆయిల్ అప్లై చేసుకోండి, అప్పుడు అంటకుండా ఉంటుంది. ఇలా ఈ పప్పు మొత్తాన్ని ఇలా పూర్ణాలు చేసేసుకోండి. చూసారు కదండి, ఇలా ఈ పిండి మొత్తాన్ని ఇలా పూర్ణాల్లో చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సోయా పిండిలో అయితే ఈ పూర్ణాలు ఒక్కొక్కటి వేసుకొని ఇలా మొత్తం ఒకసారి ముంచేసుకోండి. ఇలా స్పూన్తో అయితే మీకు ఈజీగా అయిపోతుందండి. దీన్ని మెల్లగా ఈ కళాయిలో ఆయిల్లో వేసేసుకోండి. ఇలా మెల్లగా కలుపుతూ ఒకసారి ఇలా రివర్స్ చేయండి. ఇలా అదే విధంగా మొత్తం పూర్ణాలన్నింటినీ ఆయిల్లో వేసేసుకోండి. ఇలా మాడిపోకుండా కలుపుతూ ఉండండి. చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకుందాం. ఇలా మిగిలిన వాటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిన పూర్ణం బూరెలు అన్నింటినీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ ఆఫ్ సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.